ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 22వ తారీఖు 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలా నెలలు ప్రార్థించిన తరువాత ప్రభువు నొకానొక భయమును గొల్పు వర్తమానమును ననుగ్రహించెను. హిందూ దేశము యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ, అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే, ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకొనున్నట్లు చేయుము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిల్ ప్రతి వానికి ఉండవలెను. రెండవదిగా, వారెట్లు దానిని ఉపయోగించుకొనవలెనో నేర్పించుము. మూడవదిగా, ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కరల కొరకు ఎట్లు నా యొద్దకు రావలెనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పెను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును. అయినను ఆ వర్తమానమునిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టము వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దాన్ని కట్టువారు, కూలివారు మార్పులు చేయుటకు అధికారము లేదు. ప్రభువు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది. ఏ విషయంలోనైనను అవిశ్వాసులతో సహనమును కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు, మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే వీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించియుండునట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2 కొరింథీ 6వ అధ్యాయము 14-15 వచనములలో మాటలపై దానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి. పెండ్లి విషయమును గూర్చి మాత్రమే గాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసిను ఎట్లు మంచి ఫలితములను పొందగలము? ఇది అసాధ్యము. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పనిచేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనది, లోతైనదే అయినప్పుడు మాత్రమే మంచి పునాది వేయగలము. ఆయన మూలముగా తలరాయి. మన స్వంత ఆచారములకు, భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పనిచేయలేము. దేవుని వాక్యమునకు విధేయులమగుటలో మనకు క్షేమము కలదు. ఇట్లా దేవునికి విధేయులమై ఆయన అధికారములు లోబడి సురక్షితముగా కాయబడము. దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకోవలెను. ఆమేన్.